తెలంగాణ రాజకీయాల్లో మరొక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది. తమిళనాడు సీఎం విజయ్ బాటలోనే ఇప్పుడు కవిత కూడా పయనించబోతున్నారా? టీఆర్ఎస్ భవిష్యత్తుపై జ్యోతిష్యుడి సలహాలు తీసుకుంటున్నారు కవిత ఇంటికి విజయ్ ఆప్తుడు తమిళ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ భవితవ్యంపై రాధన్ పండిట్తో కవిత కీలక చర్చలు జరిపారంటున్నారు. పార్టీ స్థాపించి నెలలు గడుస్తున్న నేతలెవరు, కీలకమైన నేతలెవరు పార్టీలోకి రాకపోవడంపై కవిత కొంత కసరత్తు చేస్తున్నారు. ఒంటి చేత్తో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. కొంత ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్, అలాగే డొనేషన్స్కి సంబంధించి వెనకబడ్డంపై అసంతృప్తిగా ఉన్నారని, రాజకీయంగా పట్టు సాధించడంపై కవిత ఫోకస్ చేస్తున్నారు. తమిళనాడులో విజయ్కి సన్నిహితంగా ఉండేటువంటి రాధన్ పండిట్ని ఇప్పుడు కలిసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంలో రాధన్ పండిట్ను సలహాదారుడిగా కూడా నియమించారు గతంలో విజయ్. ప్రతిపక్షాల ఒత్తిడి తర్వాత రాధన్ను సలహాదారు పదవి నుంచి తొలగించారు. ఇప్పుడు కవిత పార్టీ భవిష్యత్తుపై రాధన్ సూచనలు ఏమైనా చేయబోతున్నారా? జ్యోతిష్యుడి సలహాలతో కవిత పార్టీ నడిపే ఆలోచనలో ఉన్నారా? ఏవైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా? ఇవన్నీ ఇప్పుడు మనకు తెలియాల్సి ఉంది. రాధన్ పండిట్ చాలా పాపులర్ న్యూమరాలజిస్ట్, అలాగే ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఉన్నారు. గతంలో విజయ్ ఖచ్చితంగా గెలుస్తాడని బల్లగుద్ది చెప్పి పాపులర్ అయ్యారు. గతంలో తమిళనాడులో ఉండేవారు, ఆ తర్వాత ఢిల్లీకి మకాం మార్చారు. అంతకుముందు పండిట్ వెట్రివేల్ ఆయన పేరు. 2008లో ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాధన్ పండిట్గా పేరు మార్చుకున్నారు. చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో నాకు కనెక్షన్స్ ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు, కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా జయలలిత పేరు ఆయన చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఆ తర్వాత విజయ్ విషయంలో చాలా పాపులర్ అయ్యారు. ఎల్కే అద్వానీతో కూడా నాకు కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. వీటిలో ఏది నిజం ఏది అబద్ధం అనే దాని మీద కొన్ని చర్చలు ఉన్నప్పటికీ కూడా విజయ్ విషయంలో మాత్రం చాలా పెద్ద సంచలనమే అయ్యారు. సో కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఇప్పుడు కవిత రాధన్ పండిట్ని కలిశారు అంటూ తెలుస్తుంది. సో ప్రధాన ఉద్దేశం ఏంటి? విజయ్ విషయంలో బాగా కరెక్ట్గా చెప్పారు కాబట్టి, సక్సెస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు తమ పార్టీ భవిష్యత్తును తెలుసుకోవడానికి కలిసారా? లేకపోతే న్యూమరాలజీ ప్రకారం జయలలిత పేరులో రాధన్ పండిట్ నేనే మార్చాను స్పెల్లింగ్ అని చెప్తున్నారు కదా, అలా ఏమైనా కవిత పేరులో కానీ పార్టీ పేరులో కానీ మార్పులు చేర్పులు చేసే ఉద్దేశం ఉందంటారా? బేసిక్గా తమిళనాడు సీఎం విజయ్ బాటలోనే కవిత కూడా తన రాజకీయ భవిష్యత్తు మీద తమిళనాడు జ్యోతిష్యుడుగా ఉన్న రాధన్ పండిట్ని ఆశ్రయించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధన్ పండిట్లు కలిసి ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ భవిష్యత్తుపై రాధన్ పండిట్తో కవిత కీలకమైన చర్చలు చేశారు. పార్టీ స్థాపించి దాదాపుగా ఒక 6 నెలలు గడుస్తున్నా కూడా నేతలు ఎవరు ఆ పార్టీ వైపుకు రాకపోవడం, కవిత ఒంటి సింగిల్ చేత్తోనే కసరత్తు చేసే పరిస్థితి, ఒంటి చేత్తోనే పార్టీ ముందు నడిపించే పరిస్థితి కవిత కొద్దిగా కవితకి ఆశించిన స్థాయిలో ఎక్కడ ఆ పార్టీకి పెద్ద నాయకులు కావచ్చు, లేకపోతే పేరున్న క్యాడర్ కూడా అక్కడికి ఎక్కడ వచ్చిన పరిస్థితి లేదు. ఆర్థిక ఇబ్బందులు, డొనేషన్లు వెనకపడడం, కొంత అసంతృప్తి, ఇవన్నీ కూడా ఆమె మీద కనపడుతున్నాయి. అందుకే ఆమె తమిళనాడు విజయ్ కు సన్నిహితుడిగా ఉన్న రాధన్ పండిట్ ని కలవాలనేది ప్రయత్నం చేసింది. ఆ విధంగా ప్రభుత్వం పండిట్కి కూడా కలిసింది. అయితే అక్కడ ఏం జరిగింది? ఇంటర్నల్ గా ఏదైనా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఏదైనా చెప్పాలనుకున్నారా, లేదా ఇతర అంశాలకు సంబంధించి ఏ విషయాలు మనకి తెలియలేదు. బట్ ఇష్యూస్ లో మాత్రం ఇది ఇప్పుడు ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి మనకి కనపడుతోంది. బట్ ఈ విషయానికి సంబంధించి పార్టీ భవిష్యత్తు మీద రాధన్ పండిట్ ఏమని సలహా ఇచ్చాడు కవితలో పార్టీలో ఏదైనా మెంబర్కల్ గా, లేదా అతను జ్యోతిషం ఏ విధంగా ఉంటది, అతని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చెప్పాడు అనే అంశం మీద చూడాలి. అయితే ఇప్పుడు జ్యోతిష్యుడు ఏమి ఇచ్చాడు, దాన్ని ఏం ఫాలో అవుతుంది అనే అంశాన్ని ఒకసారి చూసుకోవాలి. దాని తద్వారా కవిత పార్టీ దిశ ఏమన్నా మారే అవకాశం ఉందా, ఆమెకి ఏమన్నా లక్ష్య రాబోతుందా అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో గతంలో విజయ్ ఆయనకి పదవి ఇవ్వడం విషయం కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ అవడం మనకు తెలిసిందే. విజయ్ ప్రభుత్వం ఆయన్ని ముఖ్యమంత్రి కార్యాలయంలో పొలిటికల్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఆన్ ఓఎస్డీగా నియమించింది. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఈ విషయానికి సంబంధించి కాంగ్రెస్ అలాగే డిఎంకే పెద్ద ఎత్తున
ఆరోపణలు చేయడంతో కొంత విజయ్ వెనక్కి తగ్గారు. ఇమీడియట్గా మళ్ళీ ఆ పదవి నుంచి ఆయన్ని తొలగించారు. అయితే ఖచ్చితంగా 2026 ఎన్నికల్లో విజయ్ చాలా గ్రాండ్ విక్టరీ కొట్టబోతున్నారు అని బహిరంగంగా ప్రకటించి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పి చాలా సంచలనంగా మారారు. సునామీలాగా ఎదుగుతారు అని చెప్పి సంచలనంగా మారారు. ఆయన పేరు అప్పుడు చాలా పాపులర్ అయింది. గతంలో ఆయన పేరు పండిట్ వెట్రివేల్. 2008లో ఆయన ఢిల్లీకి మకాం మార్చారు. ఇక అప్పటి నుంచి రాధన్ పండిట్గా ఆయన పేరు మార్చుకున్నారు. మేబీ ఆ తర్వాత కూడా ఆయనకి బాగా కలిసి వచ్చినట్లుంది. మొత్తం మీద ఆయన న్యూమరాలజీ ఆయనకు కూడా బాగానే కలిసి వచ్చినట్లుగా కనపడుతుంది. చాలామందితో ఆయనకి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయని ఆయనే చెప్పుకుంటూ ఉంటారు. అందులో అఫ్కోర్స్ విజయ్తో చాలా మంచి కాంటాక్ట్ ఉందని చెప్పుకుంటూ ఉంటారు. యాజ్ వి ఆల్ నో, ఆయన ఓఎస్డీగా నియమించిన తర్వాత మనందరికి కూడా అర్థమైంది విజయ్ ఆయన్ని బాగా ఎంకరేజ్ చేయడానికి ట్రై చేశారు, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పేసి. జయలలితతో కూడా ఆయనకి కాంటాక్ట్ ఉందని ఆయనే చెప్పుకుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో. అయితే కేసుల విషయంలో ఖచ్చితంగా జైలుకు వెళ్ళరు అని చెప్పారు జయలలిత. కానీ జయలలిత జైలుకి వెళ్ళడం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే కొంత ఇద్దరి మధ్య మళ్ళీ కాంటాక్ట్ పోయిందని కూడా ఆ తర్వాత కొన్ని వార్తలు. అలాగే ఎల్కే అద్వానీతో కూడా తనకు కాంటాక్ట్ ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీతో. మరి వీటిలో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియదు. ఇక చాలామంది హీరోలు, హీరోయిన్లు, పొలిటీషియన్స్, ఢిల్లీలో కూడా చాలామంది పెద్ద పెద్ద ఎంపీలు చాలామంది తమ దగ్గరికి వస్తూ ఉంటారని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు. కాకపోతే ఆయన చెప్పే వాటిలో చాలా వరకు ఫేక్ అని చెప్పి కొంతమంది అభిప్రాయాలు మనం గతంలో కూడా చూసాం. సో జయలలిత విషయంలో ఆయన చెప్పిన విషయాల్లో 1991 ఎలక్షన్స్ నేనే ముందు ప్రిడిక్ట్ చేశాను. ఏఐఏడీఎంకే కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది, జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు, అవుతారని నేను ముందే చెప్పాను అని చెప్పారు. అలా చాలా ప్రిడిక్షన్స్ చేశారు. ఇప్పుడు కవితని ఎందుకు కలిశారు, కవిత ఆయన ఎందుకు కలిశారు, అక్కడ సన్ కూడా కనిపిస్తున్నారు. సో కలిసి ఏం మాట్లాడారు అంటే యాజ్ ఏ న్యూమరాలజిస్ట్గా జయలలిత పేరు స్పెల్లింగ్ ఎలాగైతే మార్చానని ఆయన చెప్తున్నారో, అంతకుముందు JAYALALITHA అని జయలలిత అని ఉండేది. అక్కడి నుంచి JAYALALITHAA ఒక ఎక్స్ట్రా ఏను యాడ్ చేయించాను అని తానే సూచించానని చెప్పి కూడా చెప్పారు. సో ఇప్పుడు అలా టీఆర్ఎస్లో ఇంకేదైనా జాయిన్ చేస్తారా, లేకపోతే కవిత పేరులో ఏమైనా మార్పులు చేస్తారా, ఇంకేమైనా సూచిస్తారా? కొంత ఆధ్యాత్మికపరమైన అంశాల గురించి కూడా ఆయన సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక మార్గదర్శిగా కూడా ఆయనకి పేరుంది అంటుంటారు. మరి ఇంకేమైనా పూజలు, హోమాలు లాంటివి ఏమైనా చేయించే అవకాశం ఉందా? మీకేమనిపిస్తుంది? విజయ్కి ఎలాగైతే మంచి గ్రాండ్ విక్టరీ వస్తుందని ముందుగా ప్రిడిక్ట్ చేశారో అలాగే వచ్చింది. ఇప్పుడు కవిత పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకోవడం కోసం కలిశారా, లేకపోతే ఏవైనా సమస్యలు ఉంటే ఇప్పుడు పార్టీ ఎలా ఎదగాలి, ఇంకా మిగతా విషయాల్లో ఎలా స్ట్రాంగ్ అవ్వాలనే దాని గురించి న్యూమరాలజీ పరంగా, లేకపోతే తన పేరు మార్పులు అంశానికి సంబంధించి ఏవైనా ప్రయత్నిస్తున్నారా? ఇలా ఎన్నో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి రాధన్ పండిట్ కవితకి మార్గనిర్దేశం చేయబోతున్నారా? ఆయన ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి.